హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము పిండి వంటలు ప్రిపేర్ చేయాలని అనుకున్నాము. పిండి వంటలు అంటే ఫెస్టివల్స్ టైం కదా, ఫెస్టివల్స్ అంటే పిండి వంటలు కదా, అందుకోసం పిండి వంటలు చేయాలనుకున్నాము. చాలా ఐటమ్స్ అయితే కాదు, ఒక ఐటెం మాత్రమే. ఎందుకంటే ఇది నైట్ టైం కాబట్టి ఇదొకటి చేయాలనుకుంటున్నాము. ఈ పిండి ఏంటంటే బియ్యం బాగా నానబెట్టిన తర్వాత ఆరబెట్టేయాలి చెమ్మ లేకుండా. ఆరిన దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ముందుగా 2 కప్స్ మినపప్పు, 2 కప్స్ పెసరపప్పు, 2 కప్స్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు మేము పచ్చిశనగపప్పు వేయలేదు, డైరెక్ట్గా పిండి కలిపేస్తున్నాము 2 కప్స్. చూసారు కదా, పచ్చిశనగపప్పు ఉంటే అదే యాడ్ చేసేవాళ్ళమి. సో అది లేనందువల్ల ఇది ఇలా కలిపేసాము. ఇలాగైనా పర్వాలేదు. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. దానికి టేస్ట్ ఇంకా బాగా రావాలంటే వాము ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటాము. మేమైతే కారం ఎక్కువగానే తింటాం కాబట్టి 1 kg పిండికి 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాం మేము. చూసారు కదా వీడియోలో. తర్వాత ప్రాసెస్ ఏంటంటే దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలవాలి కాబట్టి డైరెక్ట్గా అన్ని నీళ్ళు ఒకేసారి పోయలేదు. ఇవేంటంటే పిండి దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తే మనకి ఏ డిజైన్ కావాలన్నా వస్తుంది. అలాంటి అరిసెలు అన్నమాట మేము ఈరోజు ప్రిపేర్ చేసేది. ఇంకా నైట్ టైం కాబట్టి బయట కట్టెలు పొయ్యి ప్రిపేర్ చేసుకున్నాము. ఇంట్లో వేడికి ఉండలేమని చెప్పి బయట ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ప్రెస్ చేస్తే డిజైన్గా వస్తుంది. మనకి ఎంత మందంగా కావాలో అంత మందం మాత్రమే ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఇలా వేసేయాలి. చూసారు కదా, మాకైతే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, దాంట్లో డాల్డా కానీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేము యాడ్ చేసాము, ఆ క్లిప్ మిస్ అయింది. చూసారు కదా ఫైనల్లీ ఎలా వచ్చాయో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్.